అయ్యో, ఎందుకు మధ్యలోనే చేయి కడిగేశారు? ఈ ఇంట్లో మా పరిస్థితి ఏంటో మాకు అర్థమైంది. అందుకే చెయ్యి కడిగేసుకున్నాము. ఇంకా మాతో ఏమైనా చెప్పాలమ్మా? నేను మీ ఇద్దరిని మా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని అనుకుంటున్నాను. మేమేం తప్పు చేశాం శివగామి? మీరేం తప్పు చేయలేదు. తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వచ్చు, కానీ మీరు చేసింది నమ్మక ద్రోహం. అన్నం పెట్టే వాళ్ళకి సున్నం పెట్టే వాళ్ళు మీరు. ఎవరైనా యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోయి ఉంటే వాళ్ళని హాస్పిటల్లో చేర్చుతారు, కానీ వాళ్ళ దగ్గరున్న డబ్బు నగలు లాక్కునే టైప్ మీరు. వదినా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, అంతేగాని ఇలాంటి మాటలన్నీ ఎందుకు? నువ్వు పెద్ద బిల్డప్లు ఇవ్వకు. మీ నాన్న ఈ ఆస్తి సంపాదించకుండా పోయి ఉంటే నువ్వు మాలాగే ఉండేదానివి. ఆది భవానీని బెదిరించి ఎలా పని చేయించుకున్నాడో అలాగే మమ్మల్ని బెదిరించి నీకు విరోధిగా మార్చాడమ్మా. మేము మంచివాళ్లమే, మేలు చేసేవాళ్లమేనమ్మా. అబద్ధం, అంతా అబద్ధమే అమ్మగారు. మీరు రూమ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంత హీనంగా చూశారో తెలుసా? మీకు పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వనివ్వలేదు. అవునమ్మా, మీకు భోజనం కూడా సరిగ్గా పెట్టనివ్వలేదు. ఇదంతా మా బుద్ధి కాదమ్మా. ఆది చెప్పినందుకే మేమిదంతా చేశాం.